ఉమ్మడి పాలమూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. 18 మున్సిపాలిటీలకు గాను 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీలో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించింది. అలంపూర్, అమరుచింత, గద్వాల మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18 మున్సిపాలిటీలకు మరియు ఒక కార్పొరేషన్ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 12 మున్సిపాలిటీలు కైవసం చేసుకోగా ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరుతో కూడా ఒక మున్సిపాలిటీ, అదేవిధంగా బీజేపీ పార్టీ మరొక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం నాగర్ కర్నూలు, కొల్లాపూరు, కల్వకుర్తి, దేవరకద్ర, భూత్పూరు, వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, కోస్గి, మద్దూరు, మక్తల్ ఈ 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తే ఐజాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది. బీజేపీ పార్టీ నారాయణపేట జిల్లాలో విజయం సాధించింది. అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో జెండా ఎగరవేసిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా చూస్తే గద్వాలు, అమర్చింత, అదేవిధంగా అల్లంపూర్ ఈ 3 మున్సిపాలిటీలలో హంగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే మాత్రం గద్వాల జిల్లాలో గద్వాల్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 12 వార్డులు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ 7 వార్డులతో పాటు ఇండిపెండెంట్లు ఇద్దరు, ఎంఐఎం పార్టీ ఒకటి సాధించడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా అల్లంపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ రాగా అక్కడ హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ఎక్స్ అఫిషియో ఓట్లు ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో 24 వార్డులకు గాను 18 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్ రాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. కొల్లాపూర్లో 19 వార్డులకు గాను 16 కాంగ్రెస్, అదేవిధంగా 3 బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అదేవిధంగా కల్వకుర్తిలో మాత్రం 22 వార్డులకు గాను 13 కాంగ్రెస్, అదేవిధంగా 3 బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ 5, ఇండిపెండెంట్ 1. మొత్తంగా చూస్తే ఈ యొక్క కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు పరిశీలించేద్దాం. మహబూబ్నగర్లో ప్రస్తుతం 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే 30 డివిజన్లు విజయం మొదటి రౌండ్ ఫలితాలు వెలువడగా ఇక్కడ 30 రౌండ్లకు సంబంధించి మొదటి రౌండ్కి సంబంధించి 15 కాంగ్రెస్ విజయం సాధించగా ఇక్కడ 8 బీఆర్ఎస్, అదేవిధంగా 1 ఎంఐఎంతో పాటు 4 బీజేపీ, 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అలాగే వస్తే వనపర్తి జిల్లాలో పెబ్బేరు, వనపర్తి, కొత్తకోట, అమర్చింత, ఆత్మకూరు ఈ 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. వనపర్తిలో 33 వార్డులకు గాను 20 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 సిపిఎం, 3 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలవడం జరిగింది. అయితే వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టంగా విజయం సాధించని చెప్పవచ్చు. పెబ్బేరులో 12 వార్డులకు గాను 7 ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 5 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా కొత్తకోటలో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 15 మున్సిపాలిటీల్లో 10 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 3 బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 1 సాధించగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించని చెప్పవచ్చు. అదేవిధంగా అమర్చింతలో ఏదైతే ఇప్పటికే 10 వార్డులు ఉన్నాయి, 10 వార్డుల్లో కూడా 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 3 బీజేపీ కాగా 1 సిపిఎం సాధించింది. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆత్మకూరులో 10 వార్డులకు గాను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి 6, అదేవిధంగా బీఆర్ఎస్కు 1, బీజేపీకి 3 రావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని చెప్పవచ్చు. అదేవిధంగా బీజేపీ నారాయణపేట జిల్లాను పరిశీలిస్తే నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు ఈ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీల్లో నారాయణపేట 24 వార్డులకు గాను 6 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 12 బీజేపీ, 2 ఎంఐఎం, అదేవిధంగా 2 ఇండిపెండెంట్లు కాగా ఇక్కడ బీజేపీ జెండా ఎగిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మక్తల్లో 16 వార్డులకు గాను ఇక్కడ 12 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఎలక్షన్ జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి సూసైడ్ చేసుకోవడంతో అక్కడ ఎన్నిక అనేది జరగలేని పరిస్థితి ఉంది. కోస్గిలో 16 వార్డులకు గాను 16 కాంగ్రెస్ స్వీప్ చేయడంతో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని చెప్పవచ్చు. అదేవిధంగా మద్దూరులో 16 వార్డులకు గాను 9 కాంగ్రెస్, అదేవిధంగా 6 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ జెండా ఎగిరింది. షాద్నగర్లో 28 వార్డు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి షాద్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను ఇక్కడ 15 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ 1. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ కూడా జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలో స్పష్టంగా 12 మున్సిపాలిటీలకి కన్ఫామ్గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అదేవిధంగా గద్వాలో కూడా ఈ ఇద్దరు ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా అల్లంపూర్లో బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ 2 సమానంగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓటర్ సహాయంతో కూడా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కూడా అక్కడ జెండా ఎగిరేసింది. ఎందుకంటే అక్కడ 8 వార్డులు స్పష్టంగా ఏఎఫ్బి పార్టీకి
విజేతగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నారాయణపేటలో మాత్రం బీజేపీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ 12 స్పష్టంగా బీజేపీకి రావడంతో ఇండిపెండెంట్ సాయంతో వాళ్ళు అక్కడ బీజేపీ జెండా ఎగిరే అవకాశాలతో కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక కార్పొరేషన్ అయినటువంటి మహబూబ్నగర్లో ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడిన నేపథ్యంలో అక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అయితే మెజారిటీ కనిపిస్తుంది. రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 30 నుంచి 35 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులతో పాటు వాళ్ళంతా కూడా ర్యాలీగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో చూసినట్లయితే మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేసేందుకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.